అతడే నా సైన్యం పార్ట్ 14. అక్క, హే నేనేం మాట్లాడుతున్నా, ఎక్కడున్నావు అక్క అంటూ ఒక్కసారిగా ఏడుస్తుంది వన్య. వన్య ఏడవకు, ఎక్కడున్నావు చెప్పు, చిరాకు కోపంగానే అడుగుతుంది తప్ప ఆమె గొంతులో అసలు ప్రేమనే లేదు. ఏమో అక్క తెలియట్లేదు, అసలు ఇది హైదరాబాద్లో కాదో కూడా అర్థం కావట్లేదని అంటుంది వన్య ఏడుస్తూ. హే మరి అంత తెలివి లేని దానిలా ఉండకే, అసలు నువ్వు ఎక్కడున్నావు, ఇప్పుడు నీ పక్కన ఉన్న వాళ్ళనైనా అడిగి కనుక్కో, నేను వచ్చి నిన్ను తీసుకొస్తా ఇంటికి అని అంటుంది హోలిక కంగారుగా. ఇక్కడ ఎవరూ లేరక్క, ఫోన్ ఇచ్చిన అమ్మాయి వాష్రూమ్కి మరోసారి వెళ్ళడంతో అంటుంది వన్య. వన్య చూడు ఎవరో ఒకరు ఉంటారు అని హోలిక కోపంగా అరవడంతో ఇంకా ఎక్కువ ఏడుపు వస్తుంది వన్యకి. అక్క నేను అంటే నీకు ఇష్టం లేదా, ఎందుకు నా మీద ఊరికి అరుస్తున్నావు, అమ్మకి ఇవ్వు, నేను అమ్మతో మాట్లాడాలని వెక్కుతూ అంటుంది. వన్య నేను అక్కడికి వచ్చానంటే చంపేస్తా, అర్థమైందా, ఎక్కడున్నావో చెప్పవే, నిన్ను అమ్మ దగ్గరికి నేను తీసుకొస్తా అంటుంటే ఏడుస్తున్నావు అని హోలిక అరిస్తే ఒక్క నిమిషం ఉండని కన్నీళ్లు తుడుచుకొని ఆ అమ్మాయిని మనం ఎక్కడున్నామని అడుగుతుంది. హోటల్లో అయోమయంగా చెప్తుంది ఆ అమ్మాయి. అలా కాదండి, ఏ సిటీ ఇది, హైదరాబాద్ అని చెప్తుంది ఆ అమ్మాయి. ఓహ్ ఓకే అని, అక్క హైదరాబాద్లో అంట అని వన్య చెప్పడంతో ఓకే ఓకే, నేను అడిగిన దానికి సరిగా ఆన్సర్ చెప్పు, నిన్ను తీసుకొని వెళ్ళింది ఎవరు, అబ్బాయా అమ్మాయా, పెద్ద అంకుల్నా, ఎవరు, అబ్బాయే, అతడి పేరు వశిష్ఠ అని వన్య వెక్కుతూ చెప్పడంతో ఏంటి అని అడుగుతుంది హోలిక భయంగా. ఈసారి ఆమె గొంతులో వణుకు అర్థమైంది వన్యకి. వశిష్ఠ అంటక్క ఆయన పేరు, నన్ను వాళ్ళ ఇంటికి వారసురాలని తీసుకొచ్చారు, వాళ్ళ మామయ్య కూతుర్ని అంట, నన్ను త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారంట, నాకు ఇవన్నీ ఇష్టం లేదు, నన్ను తీసుకెళ్ళిపో అక్క ఇక్కడి నుండి అని వన్య ఏడుస్తుంటే అటు నుండి మాట రాదు హోలికకు. హలో అక్క ఉన్నావా అక్క, ఎవరు నిన్ను తీసుకుని వెళ్ళిందని ట్రాన్స్ నుండి బయటికి వచ్చి మరోసారి గొంతు పెగిల్చుకొని ఆమె అడగడంతో వశిష్ఠ అని వన్య ఈసారి కాస్త గట్టిగా చెప్తే హోలిక చేతిలో ఉన్న ఫోన్ నేల మీదకి జారిపోతుంది చేతిలో నుండి. హలో అక్క ఉన్నావా అని వన్య ఎన్నిసార్లు పిలిచినా పలకదు. తిరిగి కాల్ చేసిన తను లిఫ్ట్ చేయకపోతే ఆ అమ్మాయి చేతిలో ఫోన్ పెట్టిన వన్య థ్యాంక్ యూ అని చెప్పబోతుంటే డోర్ తీసుకొని వచ్చిన హేతి అక్క నిన్ను బాగా పిలుస్తున్నాడు అని చెప్తుంది. టక్కున చెయ్యిని వెనక్కి లాక్కుంటుంది వన్య. అక్క నిన్నే పిలిచేది. వస్తున్న హేతి ఫోన్ని తన చేతిలో చూస్తే వషికి ఎక్కడ చెప్తుందో అనే భయంతో వణికిపోతుంటే ఆర్ యు ఓకే అని అడుగుతుంది ఆ అమ్మాయి. ఎస్ ఐఎమ్ ఓకే, థ్యాంక్ యూ అని చెప్పేసి ఫాస్ట్గా బయటకు వస్తుంది. ఆమెకెందుకు థ్యాంక్స్ చెప్పావు అని హేతి అడుగుతుంది వన్యని. నేను కింద పడబోతుంటే పట్టుకుంది, అందుకే థ్యాంక్స్ చెప్పాను, నువ్వు ఈ విషయం బావకి చెప్పకు అని వన్య చెప్పడంతో ఎందుకు అని అడుగుతుంది హేతి. బావకి నేనంటే చాలా ఇష్టం కదా, నాకు ఏమైనా అయిందేమో అని టెన్షన్ పడతారు, అందుకే చెప్పకు. ఓకే అని సింపుల్గా చెప్పేసి హేతి వెళ్ళిపోతే తన టెన్షన్ని తగ్గించుకుంటూ అక్కడికి వస్తుంది వన్య. ఏమైంది వన్యనే చూస్తూ అడుగుతాడు వషి. అని తన చైర్లో కూర్చుని ఉంటే ఇంతసేపు ఏంట్రా వాష్రూమ్లో అని అడుగుతుంది. నథింగ్ వదిన అని ఇబ్బందిగా చెప్పిన తను తన మెడ మీద పడిన చెమటను తుడుచుకుంటూ ఉంటే ఏమైనా తప్పు చేశావా అని ఆమె మెడ మీద టిష్యూతో అద్దుతూ అడుగుతాడు వశిష్ఠ. అతడు అడిగిన క్వశ్చన్కి బిక్కమొహం వేసుకొని వన్య నువ్వే దొరికిపోయేలా ఉన్నావే, కాస్త టెన్షన్ తగ్గించుకొని తనని తాను చెప్పుకొని నథింగ్ అంటుంది. అయినా అతడి చూపు మారదు. అలా చూడకండి, నాకు చాలా భయంగా ఉందని మెల్లిగా చెప్తుంటే తిను అని ఫుడ్ ఆమెకు సర్వ్ చేస్తాడు అతడు. బావ సో స్వీట్ అక్క, ఎప్పుడు ఇలా ఎవరికి ఫుడ్ సర్వ్ చేయగా నేను చూడలేదు అని హేతి అంటుంటే చిన్నగా నవ్వి ఊరుకుంటుంది వన్య. తల కాస్త కూడా ఎత్తకుండా తింటున్న ఆమెను చూస్తుంటాడు శకుని. తనకేమైనా తెలిసిందా అని అతడు ఆలోచిస్తూ ఉంటే వాష్రూమ్ నుండి బయటికి రావడం తను చూడలేదు, సో తను చూసుండదు అని అనుకున్న అతడు లోపల అమ్మాయి అలా ఉందని ఆ అమ్మాయిని వన్య చూసిందని అనుకోడు. డిన్నర్ చేసి అందరూ ఇంటికి స్టార్ట్ అవుతారు కారులో. వన్య షాపింగ్ బ్యాగ్స్ అన్నీ పట్టుకొని వస్తున్న కొడుకును చూసి వన్యను చూస్తారు జానకి గారు. ఏదో షాపింగ్ చేసినట్టున్నారు రాఘవ్ గారు అడుగుతుంటే తన కోసం డాడీ అంటాడు వషి. ఆల్రెడీ తనకి బట్టలు ఉన్నాయిగా, మళ్ళీ ఎందుకు, తనకి ఆ డ్రెస్సెస్ కంఫర్ట్గా లేవంట మమ్మీ.
అనంటాడు వశి. లేకపోయినా అలాగే ఉండాలి. పొట్టి పొట్టి బట్టలు తన ఆశ పడుతుందని తెచ్చావా వశి? నో మమ్మీ, నేనే సెలెక్ట్ చేశా అంటాడు వశి. దేవకి, నువ్వు అమ్మాయికి ఈ ప్యాలెస్కి తగ్గట్టు ఎలా ఉండాలో ఇంకొక నెల రోజుల్లో నేర్పించాలి, అది కూడా పర్ఫెక్ట్గా అని ఆర్డర్ వేస్తారు జానకి గారు. నా ప్రిన్సి భయపడుతుంది జానకి, మెల్లిగా చెప్పు ఏదైనా అని నవ్వుతూ అన్న సువర్ణదేవి గారు, ఎంజాయ్ చేసావా? బయటికి వెళ్ళి ప్రేమగా అడుగుతారు వన్యని దగ్గర తీసుకొని. చేశాను నానమ్మ అని తను చిన్నగా నవ్వడానికి ట్రై చేస్తుంది, కానీ అది బయటికి రాదు సరిగా. ఓకే, ఆల్రెడీ లేట్ అయిందా, వెళ్ళి అందరూ పడుకోండి అని చెప్పిన సువర్ణ గారు గుడ్ నైట్ చెప్పి ఆవిడ గది వైపు వెళ్తే వన్యని తీసుకొని వెళ్తారు దేవకి గారు. ఆవిడకి నేనంటే ఇష్టం లేదా? ఆవిడనా? ఎవరమ్మాయి గారు? పెద్దత్తయ్య. లేదు, ఆమె మాటలే అంతా, కాస్త కోపిష్టిలా కనబడతారు కానీ చాలా మంచివారు. నాకేం అలా అనిపించలేదు అని వన్య తన రూమ్లోకి వెళ్ళేసరికి షాపింగ్ బ్యాగ్స్ అని బెడ్ మీద పరిచిన వశి, రేపటి నుండి ఇవే వేసుకో అని అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళబోతూ ఫ్రెష్ అయ్యాక నా రూమ్లోకి రమ్మని వన్యకి చెప్పి వెళ్తాడు. ఎందుకో అని అనుకున్న తను ఫ్రెష్ అయ్యి ఒక డ్రెస్ వేసుకొని అక్క ఎందుకు కాల్ కట్ చేసిందని ఆలోచిస్తూనే వశిష్ఠ రూమ్లోకి వెళ్తుంది వన్య. ఆమె దగ్గరికి వెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టిన అతడు, చెప్పు ఏం చేశావు నువ్వు ఈరోజు అని అడుగుతాడు. నన్ను ఇంకా బాధ పెట్టేది ఏమైనా ఉందా? కోపంగా అడుగుతుంది వన్య. కాల్ చేసి మాట్లాడావా? దొరికిపోయానని తను ఏడుపు మొహం పెట్టుకోవడంతో ఆమెనే చూసిన అతడు విషయం అర్థమవడంతో బెడ్ మీద నుండి ఒక్కసారిగా లేచి నిల్చుంటాడు. భయంతో తను కూడా టక్కున లేచిన వన్య అతన్నే చూస్తుంటే క్షణంలో పెరిగిన కోపాన్ని అదుపు చేసుకోవడం కోసం అతడు ప్రయత్నం చేస్తున్నాడు. అతడి ముఖం ఎర్రగా మారడం, అతడి పిరికి బిగుసుకుపోవడం, అతడు ఊపిరి వేగంగా పీల్చుకోవడం, చేతుల మీద అతడి నరాలు పొంగడం చూస్తున్న వన్యకి వెన్నులో వణుకు మొదలైంది. ఏడుస్తూ వెనక్కి జరుగుతుంది. హే, దూరం పోతే చంపేస్తా అతడు గట్టిగా అరవడంతో వెనక్కి పడాల్సిన అడుగు టక్కున ఆగిపోయింది. నాకు మీరు నచ్చలేదు, ఈ ఇల్లు వాతావరణం నచ్చలేదు, నన్ను పంపించేయండి ప్లీజ్ అని ఏడుస్తూ అలాగే నేల మీదకు జారుతుంది వన్య. చావు కూడా మనల్ని వేరు చేయనివ్వదు వన్య. ఈసారి దీన్ని నువ్వు సరిగా అర్థం చేసుకోకుండా ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నా కోపానికి బలవుతావు అని ఆమె రెక్క పట్టుకొని పైకి లేపి తన కళ్ళలో కళ్ళు పెట్టి చెప్తాడు. నాకు మీరంటే ఇష్టం లేదు అని గట్టిగా అరిచి చెప్పాలని ఉన్నా కూడా అతడి చిరుత లాంటి కళ్ళలో చూస్తూ చెప్పలేక అర్థమైందని తల ఊపుతుంది. గుడ్, ఈరోజు ఇక్కడే నాతో పడుకో ఆమెను వదిలి చెప్తాడు అతడు. అలాగే. గుడ్, ఇంకా బెడ్ ఎక్కు. మీతో పాటు ఒకే బెడ్ మీదనా? తను భయంగా అడుగుతుంటే అతడు చూపులకు బెదిరి మారు మాట్లాడకుండా బెడ్ ఎక్కేస్తుంది. ఆమెను కాసేపు చేతులు కట్టుకొని చూసిన వశిష్ఠ అక్కడి నుండి ముందు రూమ్లోకి వచ్చి కాల్ చేస్తాడు. చెప్పు కన్నా. వన్య ఈరోజు ఆ ఇంట్లో ఎవరితో కాల్ మాట్లాడింది. తను ఏం మాట్లాడిందో ఎవరితో మాట్లాడిందో తెలీదు. నువ్వు ఆ ఇంటిని అబ్జర్వ్ చేస్తూ ఉండు. వన్య కోసం ఆ ఇంటి వాళ్ళు ఒక్కరు కూడా మన ప్యాలెస్ వైపు రాకూడదు అంటాడు వశిష్ఠ. ఓకే కన్నా, నేను చూసుకుంటా అని భీమ కాల్ కట్ చేయడంతో అతడు ఆలోచిస్తూ అక్కడే నిల్చుంటాడు. ఏమైంది? ఏమైనా తెలిసిందా? అశ్వ ఎంతో క్యూరియస్గా అడుగుతుంటే నువ్వు అనుకున్నదే నిజంరా, తను ఆ ఇంటికి సంబంధించిన అమ్మాయి అని చెప్తాడు అశ్వ. నిజంగా? అతడు సంతోషంగా అడుగుతుంటే ఎస్. ఇంకా నీకు డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే మీ అమ్మమ్మకి తనకి DNA టెస్ట్ చేస్తే ఇట్టే తెలిసిపోతుంది అండ్ అదొక బలమైన సాక్ష్యంగా నీకు యూజ్ అవుతుందని చెప్తాడు అతడి ఫ్రెండ్. ఎస్ రా, నేను టెస్ట్కి కావాల్సినవి తీసుకొని వస్తాను, థ్యాంక్ యూ రా అని అశ్వ కాల్ చేసి కట్ చేసి వన్యకి మన ఇంటికి తీసుకురావడం వెనుక నీ ఉద్దేశం ఏంటి అన్నయ్య అని అక్కడ లేని వశిష్ఠను అడుగుతాడు.